దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు.
యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో, ఉపవాసములో ఉపదేశములో. పరిశుద్ధతలో ప్రార్థించుటలో, ఉపవాసములో ఉపదేశములో. నీలాగే చేయాలని యేసయ్యా, నీతోనే నడవాలని. నీలాగే చేయాలని యేసయ్యా, నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. ఓ, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో. నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ, నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది. అందరూ లేచి నిలబడదాం.
ఒక చిన్న వచనాన్ని పాడుకున్నాం. అందరికి వచ్చింది. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా అందు తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన ముందు ఉన్నట్టు వాక్పత్యంతో తమ్ముడు రాజు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించినారు, నీకు స్తోత్రం. ప్రభువా, మేము ఆఖరి వర్తమానంలోనికి వచ్చినాం. నీ సహోదరులతో సిలువ చాటును మరుగుపరుచుకొని నీ విలువైనటువంటి మాటలు మాకు అందించాలని ప్రభువా, నాయన వాక్చాతుర్యము, నీ ఆత్మ నడిపింపు దయచేయాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. ఓకే, మంచిది. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నట్టు ప్రియ సోదరులు శ్రీను, తల్లపాలెం శ్రీను కొద్ది నిమిషాల సేపు వాక్ పరిచయం చేస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తమ్ముడిని చాలా దినాల నుంచి సిద్ధపడి మరి చెప్పేసి బలపరుస్తున్నా కూడా ఇంకా ఇప్పుడు కాదులే అని చెప్పేసి అని అన్నాడు. యాక్చువల్గా గత వారము తమ్మునికి సమయం ఇవ్వబడింది, కానీ తమ్ముడు లేకపోవటం వల్ల, కందుకూరు వెళ్ళటం వల్ల చెప్పలేకపోయాడు. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాల సేపు వాక్ పరిచయం చేస్తారు. శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రభు నామములో అందరికీ వందనాలు. మనం వాక్యం గురించి వివరించుకున్నాం. ముందుగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అని అంటే,
ఈ లోకం గురించి మీరు కొంచెం ఆలోచిస్తున్నారా? ఈ లోకం పరిస్థితి ఎలా ఉండదో అర్థం కావట్లా. ప్రపంచ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దేశం మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేదు, ఉండటానికి చోటు కూడా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేం కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అవి ఒక మనిషిని చంపడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అతనికి ఆహారం పెట్టి బ్రతికించడానికి చేతగానే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడానికి అధికారం లేదు. ఏ అధికారంతో తను చంపుతూ ఉన్నాడు అని ప్రశ్నిస్తే తనకు అధికారం లేదు, కానీ మనిషి చంపుతూ ఉన్నాడు. అదే ధనాన్ని ఖర్చు పెట్టి ఒక వ్యక్తి కొంతమంది చాలామందిని బ్రతికించవచ్చు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనిషిని చంపడానికి ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు కదా. వాటితో ఆహారం పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకు వైద్యం చేసి చాలామందిని బ్రతికించవచ్చు. కానీ ఎవరు అలా చేయట్లేదు. చంపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బ్రతికించడానికి ప్రయత్నం చేయట్లేదు. దీనికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు చెప్పిన విధంగా దేవుని యొక్క రాకడ దగ్గర పడ్డది. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తాయి అని యేసు ప్రభువు చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి, కరువులు జరుగుతాయి, అక్రమం విస్తరించిపోయిద్ది, అనేకుల ప్రేమ చల్లారిపోయిద్ది అని యేసు ప్రభువు చెప్పాడు. అదేవిధంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పరలోక రాజ్యం గురించి మీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రతి దైవజనుడు తన యొక్క నోటి నుంచి ఇదే మాట వినబడుతూ ఉన్నది: దేవుని రాకడ దగ్గర పడ్డది, జాగ్రత్త, సిద్ధంగా ఉండండి అని. ఇది ఒక హెచ్చరిక. దేవుడు తెలియకుండానే పాస్టర్ల చేత అందరి చేత దేవుని రాకడ దగ్గర పడ్డది, జాగ్రత్తగా ఉండండి అని దేవుడే మాట్లాడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను పరలోక రాజ్యం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకొని మనం సిద్ధపడతాము అని చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్పేవాడిని అని యేసు ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు అని అంటే, యేసు ప్రభు తన శిలువ మరణం గురించి శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, గొర్రెల కాపరిని పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయి, నన్ను పట్టుకొని అవమానించి హింసించి నన్ను చంపుతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని తన శిష్యులకు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు భయపడిపోతారు. అయ్యా, మేము సంస్థను వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాం కదా, మరి నువ్వు వెళ్ళిపోతే మాకు పరిస్థితి ఏంటి అని వాళ్ళు కలవరపడుతూ బాధపడుతూ ఉంటే యేసు ప్రభు అని అంటున్నాడు 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడినయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మీ హృదయాలను కలవరపడవద్దు. యెహోవా యందు, యెహోవా తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు కదా, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. అప్పుడు తర్వాత ఏమని చెబుతూ ఉన్నాడంటే, కొంచెం ధైర్యం, ఆ యొక్క భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు పరలోక విషయాలు చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అని అంటున్నాడు. నా తండ్రి పరలోక రాజ్యంలో అనేకమైన ఇల్లులు, స్థలాలు ఉన్నాయి, లేకపోతే లేదు అని నేను చెప్పేవాడిని. ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అని నేను చెబుతున్నాను అని చెబుతూ ఉన్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెబుతున్నాడు. నేను వెళ్ళి
మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన ఎడల నేను వెళ్ళి మీకు 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఒక ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఇంట్లోకి వెళ్తాం, అంతేగాని తలుపు వేసుకొని తాళం వేసుకొని మనం చూస్తూ ఉండలేం కదా. ఎందుకంటే అది వేస్ట్ అయిపోయింది. కట్టుకున్నాం కాబట్టి మనం వెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, అది మన యొక్క ఇష్టం. ఇల్లు కానీ పూర్తి అయితే మనం ఇంట్లోకి వెళ్తాం. అట్టానే యేసు ప్రభు అనేకమైన స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాడు. అది కానీ పూర్తి అయితే నేనుండు స్థలంలో మీరును ఉండేలాగున నేను మరలా వస్తాను అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇంకా పూర్తి అవ్వాల. యేసు ప్రభు వెళ్ళి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఇంకా ఆయన కడుతూనే ఉన్నాడు అనేకమైన స్థలాలు, అనేకమైన భవంతులు. ఎంత చక్కగా కడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన ఇల్లుని కట్టడానికి ఎంతో చక్కగా ప్లానింగ్తో ఈ విధంగా కట్టాలి అని తను అనుకుంటూ ఉంటాడు. కానీ యేసు ప్రభు ఒక వ్యక్తికి యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఎలా కడితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం సిద్ధపరిస్తే బాగుంటాయి అని యేసు ప్రభు మన కోసం అనేకమైన స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. భవంతులు, పెద్ద పెద్ద భవంతులు యేసు ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలం, ఆ యొక్క కన్స్ట్రక్షన్ యేసు ప్రభు సిద్ధపరిస్తే యేసు ప్రభు అంటున్నాడు, మరలా వచ్చి నేను ఉండే స్థలంలో మీరును ఉండేలాగున, నేను ఉండే పరలోకంలో మీరు కూడా ఉండేలాగున మిమ్మల్ని కూడా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మరలా వచ్చి అని అంటున్నాడు. అక్కడ మరలా అని అంటే ఎప్పుడు అంటే రెండవ రాకడలో వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అంటున్నాడు యేసు ప్రభు. ఈ మాట ఎప్పుడు చెబుతున్నాడంటే మొదటగా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే నేను వెళ్తాను, పరలోక రాజ్యంలోకి వెళ్తాను, నేను మరలా వస్తాను. ఎప్పుడు అని అంటే రెండవ రాకడలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ మాటలు ఎవరికి చెబుతూ ఉన్నాడంటే ఎవరు అక్కడ జనసమూహం ఎవరు లేరు, కానీ ఆయన శిష్యులకు మాత్రం యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు యోహాను. అతనికి ఇంకొక పేరు ఏంటంటే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న ప్రియమైన శిష్యుడు అని యోహానికి పేరు. అతను ఈ మాటలు విని ప్రకటన గ్రంథంలో పరలోకం యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని తను చెప్పాలి అని తను ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. అది చూద్దారండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. వెనక నుంచి తీయండి, ఒక పేజీ తీస్తే వచ్చింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము అంటే అమూల్య రత్నమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉండదు అని అంటే అది దగదగ మెరుస్తూ ఉన్నది, దాని వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. అది ఎలా మెరుస్తూ దేనితో ఏ విధంగా ఉన్నది అంటే ఇక్కడ సూర్యకాంతము అంటే అమూల్య రత్నమును పోలి ఉన్నది. సూర్యుని కాంతి వలె ప్రకాశించే ఒక అమూల్యమైన రత్నం వలె ఆ పరలోక రాజ్యం ప్రకాశిస్తూ ఉన్నది. అదేవిధంగా 18వ వచనం కూడా చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారపు సూర్యకాంతములతో కట్టబడి ఉండెను. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణం యొక్క ప్రాకారం ఎలా ఉండదంటే సూర్యకాంతముతో కట్టబడి ఉన్నది. సూర్యుని కాంతి వల్ల ప్రకాశించే ఆ రాయితో, రత్నముతో, ముత్యముతో ఒక విధంగా మన ఇది హీబ్రూ భాషలోంచి ట్రాన్స్లేషన్ చేయబడింది కాబట్టి అనేక విధంగా వస్తువులను పోల్చాడు. ముత్యాలని, రత్నాలని, వజ్రాలని ఈ విధంగా
దేవుడు పోల్చాడు, ఇక్కడ పోల్చాడు ట్రాన్స్లేషన్లో. ఇక్కడ ఏమని ఉన్నదంటే, సూర్యకాంతంతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణం ఎలా ఉన్నది అంటే స్వచ్ఛంగా ఉన్నది, శుభ్రంగా ఉన్నది, స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పరలోక రాజ్యం శుద్ధంగా శుభ్రంగా ఉన్నది. అది సువర్ణము అంటే బంగారం, బంగారం కాబట్టి ఆ బంగారంతో కట్టబడిన విధంగా ఉన్నది. అక్కడ ఏ మురికి లేదు, ఏమీ లేదు, డ్రైనేజ్ అవసరం లేదు, డస్ట్ అవసరం లేదు, రోజు చిమ్మాల్సిన అవసరం లేదు, శుభ్రం చేయాల్సిన అవసరం అక్కడ లేదు. అది ఎలా ఉండదంటే చాలా నీట్గా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండదు అని ఇక్కడ వాక్యం చెబుతూ ఉన్నది. 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఆ పట్టణం యొక్క ప్రాకారం యొక్క పునాదులు ఏ విధంగా ఉన్నాయి అని అంటే అవి అమూల్యమైనవిగా ఉన్నాయి. అమూల్యము అని అంటే అవి అరుదైనవి, అవి దొరకనటువంటి వస్తువులు, చాలా విలువైనవి, ప్రత్యేకమైనవి అని చెప్పచ్చు. అందుకే అవి అమూల్యము అని ఇక్కడ రాశాడు. చాలా విలువైన వస్తువులతో, దొరకనటువంటి వస్తువులతో, అందమైన వస్తువులతో, ఖరీదైన వస్తువులతో, ఎక్కడ చూడనటువంటి వస్తువులతో అది కట్టబడి ఉన్నది. నానావిధ రత్నములతో, అనేకమైన రత్నాలతో అలంకరింపబడి ఉన్న కట్టారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అవి ఇక్కడ వివరించారు. అవి ఏంటో, మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఈ రాయి ఎలా ఉంటుంది అంటే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. రెండవది నీలము, ఇది ఆకాశపు రంగులో ఉంటుంది. మూడవది యమునా రాయి. నాలుగవది పచ్చ, ఇది పచ్చ రంగులో ఉంటుంది. ఐదవది వైడూర్యము. ఆరవది కెంపు, ఇది ఎర్రగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏడవది సువర్ణరత్నం, ఇది పసుపు రంగులో ఉండదు. సువర్ణము పసుపు రంగులో ఉంటుంది కాబట్టి ఇది పసుపు రంగులో ఉండొచ్చు ఈ రాయి. 8వది గోమేధికము. 9వది పుష్యరాగము. 10వది సువర్ణల సునీయము. 11వది పద్మరాగము. 12వది సుగంధము. 21వది దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. వీటిని ఎన్ని రాళ్ళు అంటే ఎన్ని ముత్యాలతో కట్టారంటే పరలోకాన్ని 12 రకాల రత్నాలతో ముత్యాలతో కట్టారు. పరలోకానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క రత్నంతో దేవుడు కట్టాడు. ఆ పట్టణము రాజవీధి సువర్ణమయమై, శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి ఎలా ఉండదు అంటే శుద్ధ సువర్ణంగా ఉండదు, శుభ్రంగా ఉండదు. బంగారంతో, మొత్తం బంగారంతో కట్టబడి ఉన్నది. అది స్వచ్ఛంగా ఉన్నది, చాలా నీట్గా ఉన్నది. ప్రపంచంలో కల్లా, అన్ని దేశాల్లో కల్లా జపాన్ అనే దేశం చాలా శుభ్రంగా ఉంటుంది అంటారు. మురికి కాలువలో కూడా చేపలు బ్రతుకుతూ జీవిస్తూ ఉంటాయంట. అలాంటిది ఇక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది, చాలా శుభ్రంగా నీట్గా, ఎంతో ఆనందంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగినటువంటిది. కొంచెం నీట్గా శుభ్రంగా లేకపోతే మనసుకి బాధగా ఉంటుంది. కానీ అలా కాదు, కానీ ఇది చాలా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనుషులు అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పరలోక రాజ్యం తర్వాత, ఈ పరలోక రాజ్యము ఎంత అందంగా ఉన్నా ఈ పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే దానికంటూ అది ఎవరు ప్రవేశిస్తారో ఇక్కడ చూద్దాం రండి. 27వ వచనంలో, అదే అధ్యాయం 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. దాంట్లో 27వ వచనం చూద్దాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఈ పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. ఎవరి పేరైతే దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది అంటే చెడ్డది నిషిద్ధము అని అంటే
చేయకూడనటువంటి పనులు చేసేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. తర్వాత అసహ్యమైనది అంటే పాపం చేసేవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అబద్ధమైన దానిని జరిగించేవాడైనను, అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవారు పరలోక రాజ్యంలో దానిలోనికి ప్రవేశించరు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇంత గొప్ప పరలోక రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారా? ఇంత గొప్ప పరలోక రాజ్యం ఎంత బాగుండదు. మరి ఈ రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారా అని అంటే ఆ మాట కూడా చూద్దాము. ఈ భూమి మీద అందరూ అంటూ ఉంటారు, నాకు చాలా డబ్బు ఉండదు, చాలా ధనం ఉండదు, పేరు ఉండదు, కానీ నాకు సంతోషం లేదు, మనశ్శాంతి లేదు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం రండి. అదే అధ్యాయం 4వ వచనం. అదే అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను అక్కడ వేదన అయినను ఇక ఉండదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అక్కడ పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని అన్నది. నీ దగ్గరకు వచ్చి యేసు ప్రభు నీ కన్నీళ్లు తుడిచివేస్తాడు. అక్కడ కింద మరణము ఇక ఉండదు, మరణం అనేది ఉండదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత బాధో చెప్పలేం, ఎంతో కన్నీరు, ఎంత ఓదార్చినా కానీ ఓదార్పు పొందరు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే అక్కడ మరణం అనేది ఇక ఉండదు అని ఇక్కడ చెబుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అక్కడ దుఃఖం అనేది ఉండదు. తర్వాత ఇక్కడ ఏడుపు అనేది ఉండదు, అక్కడ ఇంకా ఏడవటం అనేది ఉండదు, వేదన అయినను ఇక ఉండదు అని చెబుతున్నది. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. 1 మరణము ఉండదు, 2 దుఃఖం ఉండదు, 3 ఏడుపు ఉండదు, 4 వేదన ఉండదు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ఈ 4 విషయాలు ఒక మనిషికి కన్నీరు తీసుకొస్తాయి. ఒక వ్యక్తి కన్నీరు కారుస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఏమిటంటే ఈ 4 విషయాల్లో ఏదో ఒక విషయమైనా తనకి కలిగినప్పుడు మనిషి కన్నీరు కారుస్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెబుతూ ఉన్నాడంటే అక్కడ మరణం అనేది ఇక ఉండదు కాబట్టి, దుఃఖం అనేది, ఏడుపు, వేదన ఇవి ఏమి పరలోక రాజ్యంలో ఉండవు కాబట్టి యేసు ప్రభు నీ కన్నుల కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏడవలసిన అవసరం నీకు లేదు. ఇక్కడ దుఃఖం లేనప్పుడు, మరణం లేనప్పుడు, కన్నీరు కార్చే అవసరత నీకు రానప్పుడు ఇంక నువ్వెందుకు ఏడ్చేది? అలాంటి పరిస్థితి నీకు రాదు కాబట్టి యేసు ప్రభు ముందుగానే నీ కన్నుల కన్నీరు తుడిచాడు. దానికి అర్థం ఏమిటంటే అదన్నమాట. అదేవిధంగా యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కాలినడకనే స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాడు. ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన తిరగని చోటు లేదు. మామూలుగా అయితే మీటింగ్స్ పెట్టేటప్పుడు ఏదైనా ఒక స్థలంలో పెడతారు అందరూ రావాలని, కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయనే కాలినడకన నడిచి దేవుని యొక్క సువార్తని ఆయన ప్రకటించాడు. అందుకే ఇశ్రాయేలు దేశం అనేది హోలీ ల్యాండ్, అది పరిశుద్ధమైన స్థలము. అలానే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉంటుంటే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి పేరు నాయీనను ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో యేసు ప్రభు గవిని లోపలికి వెళ్తూ ఉంటే గవిని లోపల నుంచి కొంతమంది ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని తీసుకొని వస్తూ ఉంటారు. అనేకమైన మంది వస్తూ ఉంటారు. ఆమె తల్లి ఏడుస్తూ ఉంటుంది, ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది.
ఎంతమంది ఆమెని ఓదారుస్తున్నా కానీ ఆమె ఓదార్పు పొందలేకపోతూ ఉన్నది. ఎవరు ఆమెని కన్నీరు ఆపలేకపోతున్నారు, ఏడుపు ఆపలేకపోతూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆమెకి ఒక కుమారుడు, ఆమె విధవరాలు అని ఉండదు. చూద్దాం రండి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. చాలా. ఏ విధంగా వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆమెను చూచి, ఇక్కడ ఆమె విధవరాలు, ఈ 13వ వచనం చూస్తే, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే, వస్తూ ఉంటే ఆమెను చూడంగానే అవి ఎంతగానో బాధపడుతూ ఉన్నది, ఏడుస్తూ ఉంటే ఆమె మీద కనికరపడ్డాడు. కనికరపడి అని ఉండదు ఇక్కడ. కనికరపడి ఏడవద్దు, ఆమె దగ్గరకు వచ్చి ఏడవద్దు అని ఆమెకి చెప్పాడు. అయినా కానీ ఆమె ఏడుస్తూనే ఉన్నది. అయితే ఆమెకి ఒక కుమారుడు, ఆమె విధవరాలని ఉండదు. అంటే ఇతను చిన్నపిల్లవాడప్పుడే అతని తండ్రి చనిపోయి ఉండవచ్చు. చనిపోతే ఇంకా ఆమె తన కొడుకు మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నది. తన మీద ఆశ పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉంటే అతను యవ్వన వయసుకు వచ్చేటప్పటికి కుమారుడు చనిపోయాడు. ఎంతగానో బాధ. ఒక కుమారుడు, నీ మీద ఆశ పెట్టుకొని బ్రతికాను, మరి నువ్వు చనిపోయావు. ఇంతకాలం నా ఆశకి నిరీక్షణ ఏమున్నది? నేను బ్రతికింది నీ కోసం కదా, నువ్వే చనిపోయినప్పుడు ఇంక నా బ్రతికి అర్థమే ఉండదు అని ఆమె ఏడుస్తూ ఉన్నది, బాధపడుతూ ఉంటే యేసు ప్రభు ఆమెను చూసి కనికరపడ్డాడు. ఆమె దగ్గరికి వచ్చి ఏడవద్దు అని చెప్పాడు. ఇలా అందరూ చెబుతూ ఉన్నారు, ఆమె ఏడుస్తూనే ఉన్నది. యేసు ప్రభువు చెప్పాడు, అయినా ఏడుస్తూనే ఉన్నది. ఇంక యేసు ప్రభు ఆ పాడి దగ్గరికి వెళ్ళి ఆ ముట్టంగానే వాళ్ళు మోసేవాళ్ళు ఆగారు. ఆగినప్పుడు అతను చిన్నవాడ లెమ్మని అడుగగా అతను లేచి మాట్లాడసాగిన. అతను బ్రతికాడు. బ్రతకంగానే ఆమె యొక్క కన్నీరు ఆగిపోయింది, ఏడుపు ఆగిపోయింది. ఎవరు చెప్పలా, ముందుగా చెప్పారు. యేసు ప్రభు చెప్పాడు, అందరు చెప్పారు, అమ్మ ఏడవద్దమ్మా అని చెబుతున్నా కానీ ఆమె ఏడుస్తూనే ఉన్నది. కానీ ఎందుకు ఏడుస్తూ ఉన్నది అంటే, ఆమెకి కావాల్సింది ఏంటి అని అంటే తన కుమారుడు బ్రతకాలి, అది ఆమెకు కావాలి. దానికి కారణం ఎందుకు ఏడుస్తూ ఉన్నది, ఎందుకు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నది అంటే దానికి కారణం ఏంటంటే తన కుమారుడు చనిపోయాడు. అతను కానీ బ్రతికితే ఇంకా నా అవసరం తీరినట్టు. దానికి సమస్య కారణం ఏంటంటే అతను చనిపోయాడు, తన కుమారుడు. అందుకని తన కుమారుడు బ్రతకాలి, అదే పరిష్కారం, సొల్యూషన్. యేసు ప్రభు ఎప్పుడైతే తన యొక్క కుమారుడిని బ్రతికించాడో ఆమె ఏడుపు ఆపేసింది, ఆమె కన్నీరు ఆగిపోయింది. ఎవరు చెప్పుకోకుండానే ఆపేసింది. ఆమె అనుకున్నది అందరిలాగా ఇతను కూడా ఏడవద్దు అని ఓదారుస్తున్నాడు అని ఆమె అనుకున్నది. కానీ యేసు ప్రభు తన యొక్క కుమారుడిని బ్రతికిస్తాడు అని ఆమె అర్థం చేసుకోలేకపోయింది. అక్కడ వాళ్ళు కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు తన యొక్క కుమారుడిని బ్రతికిచ్చాడో అప్పుడు అర్థం చేసుకున్నది. ఇతను చెప్పింది అందరిలాంటి వ్యక్తి కాదు, అందరిలాగా చెప్పినట్టు కాదు, అందరిలాగా ఓదార్చడం కాదు, కానీ ఇతను నేను నీ యొక్క కుమారుని నేను బ్రతికిస్తాను, కాబట్టి నువ్వు ఏడవలసిన అవసరం నీకు లేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను బ్రతికిస్తాను కదా. ఇక్కడ బ్రతికించగానే ఆమె ఏడుపు ఆపేసింది. దానికి కారణం ఏంటంటే అది దేవుడు యేసు ప్రభు
ఒక మాట చెప్పాడంటే దానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఎటు పడితే అటు మాట్లాడు, ఎటు పడితే అటు చేయడు. యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనేకమైన మాటలు చెప్పాడు, కానీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినాన నేను వాడిని లేపుతాను అంటే ఇతని శరీరాన్ని ఇతను ఎలా తిననివ్వగలడు, ఇతని రక్తాన్ని ఇతను ఎలా త్రాగనివ్వగలడు? ఇది కఠినమైన మాట. ఈ మృగాలు కదా అలా చేసేది. ఒక వ్యక్తిని చంపుకొని తినేది మృగాలు, చంపుకొని ఆకలి తీర్చుకుంటే. కానీ ఇతను ఎలా శరీరాన్ని తిననివ్వగలడు, ఇతను ఎలా రక్తాన్ని త్రాగనివ్వగలడు? ఇది అసాధ్యం కదా. ఇది కఠినమైన మాట. ఇది ఎవరు వింటారు అని ఆయన శిష్యులే అతన్ని అపార్థం చేసుకున్నారు. ఈరోజు మనం ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తం త్రాగుతూ ప్రార్థనలో చేయివేస్తున్నాం. దానికి అర్థం ఏంటంటే ఈరోజు మనం చేస్తున్న పనిని యేసు ప్రభు ఆ రోజు చెప్పాడు, కానీ అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోవడానికి, యేసు ప్రభు మాటలు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. అంతేగాని తప్పుగా అలా అపార్థం చేసుకోకూడదు అని ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇంత గొప్ప పరలోక రాజ్యం గురించి వివరించుకున్నాం కదా. దీనిలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత మనకి ఉండాలి. ఆ అర్హత ఏమిటి? మనం ఇంత గొప్ప పరలోక రాజ్యం, ఇంత గొప్పది, చాలా గొప్పది పరలోక రాజ్యం, దానిలో ఇంత అందంగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుంది అని మనం వివరించుకున్నాం. అయితే ఈ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకంటూ ఒక అర్హత ఉండాలి. కట్టుబడితే అట్ట మనం వెళ్ళడానికి లేదు. దేనికైనా ఒక అర్హత ఉండాలి కదా. మనం ఏదైనా జాబ్లోకి వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. అలాంటిది పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఎంతో గొప్ప క్వాలిఫికేషన్ కావాలి కదా, అర్హత కావాలి కదా. ఆ అర్హత ఏంటో ఇక్కడ మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు వారికి ఉత్తరం ఇచ్చుచు ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఉపమానం చెబితే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఉపమానం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, దాదాపుగా అనేకమైన వాళ్ళు, పేదవాళ్ళు. యేసు ప్రభు ఎక్కువ పేదవాళ్ళకి స్వార్థ ప్రకటించాడు, వాళ్ళకి అర్థం కాదు. అందుకని యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఉపమానాన్ని, ప్రతి ఒక్క ఉపమానం తీసుకొని దాంట్లో మనుషుల్ని పోల్చి ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉంటాడు. అలానే ఇక్కడ కూడా ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, యేసు వారికి ఉత్తరం ఇచ్చి ఒక ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యం గురించి ఈ విధంగా ఉపమానం చెబుతున్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెబుతూ ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉండదు అని అంటే, ఒక కుమారునికి, తన యొక్క ఒక కుమారుడికి పెండ్లి విందు చేశాడంట ఒక రాజు. ఒక కుమారుడు, తనకి చాలా ధనం ఉండదు. ఆయన రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన హోదాకి తగ్గట్టుగా తను విందు చేయాలి అని అనుకున్నాడు. తను విందు చేశాడు, చాలా గొప్పగా విందు చేశాడు. అయితే ఆ విందు ఎలా చేశాడు అని అంటే, ఇక్కడ చూస్తే మనము 4వ వచనంలో, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది అని ఇక్కడ చెబుతూ ఉన్నది. ఇతను రాజు ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడు, చాలా గొప్పగా విందు చేశాడు. అందరినీ పిలిచాడు, అన్ని రకాల ఆహార పదార్థాలు అక్కడ సమకూర్చాడు. లేదు అనుకోకుండా ప్రతిదీ అడిగిన విధంగా ఒక వ్యక్తికి ఏమైతే కావాలో ఆ మొత్తాన్ని ఆయన సిద్ధపరిచాడు. అనేకమైన పని వాళ్ళని పెట్టుకొని వాళ్ళని పిలిచి మొత్తం వచ్చే అతిథులను బాగా చూడండి, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు సమకూర్చండి, కాదు అనుకోకుండా, లేదు అనుకోకుండా అన్నీ ఇవ్వండి అని వాళ్ళకి చెప్పాడు. చైర్లు, టెంట్లు, బల్లలు, భోజన పదార్థాలు, నీరు. అదేవిధంగా ఒక వ్యక్తికి లగేజ్, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి లగేజ్
దాచి లగేజ్ పెట్టాలి కదా, అందుకని కొన్ని రూములు ప్రతిదీ ఏ లోపం కూడా జరగకూడదు. లోపం జరిగితే నాకు అవమానం, ఒక్క పొరపాటు కూడా జరగకూడదు అని ఆయన చాలామంది పని వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళకి చెప్పాడు అన్నవాడు. వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా చూడండి అని ఆ విధంగా అన్నీ సిద్ధపరిచాడు. ఇక్కడ నా విందు సిద్ధపరిచి ఉన్నాను, అన్నీ సిద్ధముగా ఉన్నాయి, అంతా సిద్ధముగా ఉన్నది అని ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మొత్తం సిద్ధముగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అయితే 11వ వచనంలో చూద్దాం, అదే అధ్యాయం 11వ వచనంలో చూద్దాం, 22:11 వచనం చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి రాజు 12వ వచనం, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిదు అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ రాజు ఏమి చేస్తూ ఉన్నాడు, ఏం చేశాడు అంటే, విందు అంత సిద్ధపరిచాను, చాలా ఖరీదు పెట్టాను, అన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నాను. అయితే అవి ఎలా జరుగుతున్నాయి, విందు ఎలా జరుగుతూ ఉన్నది అని పరీక్షించడానికి చూడటానికి ఆయన వచ్చాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒక వ్యక్తిని చూశాడు. అందరినీ కూర్చున్నాడు, పరామర్శిస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి, పని వాళ్ళని పిలుస్తున్నారు, వీళ్ళని బాగా చూడండి మొత్తం చెబుతూ ఉన్నాడు. అది చేస్తూ ఉంటే అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒక వ్యక్తి అక్కడ కనపడ్డాడు. ఒకనిని చూచి అతని స్నేహితుడా అని పిలుస్తుంది. స్నేహితుడా, మై ఫ్రెండ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగుగా అతను అడుగుగా, నేను నీకు పెండ్లి వస్త్రం ఇచ్చాను కదా, పెండ్లి వస్త్రం ఎందుకు వేసుకొని రాలేదు, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చావు అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ 12వ వచనం మనం చూస్తే స్నేహితుడా అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. పెండ్లి వస్త్రం ఏది, నీ పెండ్లి వస్త్రం ఏది, పెండ్లి వస్త్రం ఉంటే బాగుండేది, ఏం చేసావు, నేను ఇచ్చాను కదా పెండ్లి వస్త్రం వేసుకొని రావని, ఎందుకు వేసుకొని రాలేదు, పెండ్లి వస్త్రం ఉంటే బాగుండేది అని తను ఎంతో బాధతో చెబుతూ ఉన్నాడు. స్నేహితుడా అని చివరి క్షణం వరకు రాజు అంటే యేసు ప్రభు, దేవుడు తను ప్రేమిస్తూనే ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, ఎంతో బాధతో చెబుతూ ఉన్నాడు. స్నేహితుడా, నీకు పెండ్లి వస్త్రం ఇచ్చాను కదా, పెండ్లి వస్త్రం వేసుకొని వస్తే బాగుండేది కదా, ఎందుకు వేసుకొని రాలేదు అని తను చెబుతూ ఉంటే అతను ఏం చేయాలో అర్థం కాక పొరపాటు తనలో ఉండేటప్పటికి వేసుకొని రాలేదు కాబట్టి అతను వాడు మౌని అయిన ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాడు. 12వ వచనంలో అదే 13వ వచనం చూస్తే, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసివేయండి అంటున్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది అని చెబుతున్నాడు. అది యేసు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే 13వ వచనంలో, అంతటా రాజు వాళ్ళని పిలిచి, పనివారిని పిలిచి వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసేయండి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించారా? 12వ వచనం చూస్తే యేసు ప్రభు ఇక్కడ తనని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆ మాటల్లో అర్థమవుతూ ఉన్నది. అయితే 13వ వచనం చూస్తే అంతటా రాజు ఏం చేస్తుంది, ఇటు కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లోనికి త్రోసేయండి అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ కఠినమైపోయింది. దేవుని ప్రేమ ఇక్కడ కఠినమైంది. దానికి కారణం ఏమిటి అని అంటే సమయం దాటిపోయింది. సమయాన్ని యేసు ప్రభు సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయాన్ని తను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక సమయంలో ఆ సమయం అనేది అయిపోయింది.
ఆ సమయం అయిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రేమ అక్కడ కఠినం అయిపోయింది. ఏమంటాడంటే వీరెవరో నాకు తెలియదు అని అంటాడు. కాళ్ళు చేతులు కట్టి వెలుపడికి త్రోసివేయండి అని అంటారు. ఇక్కడ ఇక్కడ కొంతమందిని యేసు ప్రభువు ఇక్కడ కొంతమందిని ఉపమానం రూపంలో కొందరిని పోల్చాడు, కొన్నిటిని పోల్చాడు. ఏమిటి అంటే ఇక్కడ పరలోక రాజ్యము అనేది పెండ్లి విందు అనేది పరలోక రాజ్యంతో పోల్చాడు 2వ వచనంలో చూస్తే. తర్వాత రాజు అనే అతన్ని దేవునితో పోల్చాడు. పెండ్లి వస్త్రము అనేది యేసు ప్రభువుతో పోల్చాడు. చీకటి స్థలము అనేది నరకంతో పోల్చాడు. పరిచారకులు అనేది దేవదూతలతో పోల్చాడు. ఇక్కడ నీకు పెండ్లి వస్త్రం ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇక్కడ పోల్చాడు. ఇతను ఎందుకు పెండ్లి విందులో ప్రవేశించలేదు అంటే ఇతనికి పెండ్లి వస్త్రం లేదు. మెయిన్ కారణం ఏంటంటే ఇతనికి పెండ్లి వస్త్రం లేదు. పెండ్లి విందులో ప్రవేశించాలి అంటే పెండ్లి వస్త్రం ఉండాలి. ఎప్పుడైతే నీకు కానీ పెండ్లి వస్త్రం కానీ ఉంటే అప్పుడు యేసు ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నిన్ను విందుశాలకు తీసుకొని వెళ్తాడు, నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుతాడు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. యేసు ప్రభు వచ్చి నిన్ను విందుశాలకు తీసుకొని వెళ్ళి నిన్ను కూర్చోబెడతాడు. సింహాసనం నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి నీకు తన నడుము కట్టుకొని నీకు ఉపచారం చేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ యొక్క విందుశాల ఎలా ఉండాలి అని అంటే ఆనందంతో నిండిపోయింది, ఎంతో సంతోషం, అన్ని రకాల ఆహార పదార్థాలు, ఏది కావాలంటే అది ఉన్నది. దీనికి మించి యేసు ప్రభు దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. తన దగ్గరకు వచ్చి నీకేం కావాలని పలకరిస్తూ ఉన్నాడు. పండి వాళ్ళతో కలిసి తనకు భోజనం వడ్డిస్తూ ఉన్నాడు. ఆయన ఏం కావాలి ఇంకేం కావాలి అని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, చక్కగా నవ్వుతూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అందరితో కలిసి ఆ విందుశాల నిండిపోయింది, ఆనందంతో నిండిపోయింది, ఎంతో సంతోషంగా ఆనందంతో ఆ విందుశాల నిండిపోయింది. కానీ అక్కడ తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి, తన యొక్క ఆ వస్త్రం లేని అతని యొక్క పరిస్థితి చూస్తే అక్కడ ఎలా ఉండదంటే అది చీకటి స్థలం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు, పండ్లు కొరుకుతూ ఉన్నారు. చీకటి స్థలం అంటే నరకం, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అహర్నిశలు అల్లాడుతూ బాధపడుతూ ఏడుస్తూనే ఉండాలి. అలాంటి స్థలంలో తనకి త్రోసివేయబడ్డాడు. లోపల నిత్య జీవం, వెలుపట నిత్య నరకం. లోపల నిత్య జీవంలో ఎంతో సంతోషంగా ఉంటే నిత్య నరకంలో ఎంతో బాధపడుతూ ఉంటారు. నా యొక్క అంశం ఏమిటి అని అంటే పెండ్లి వస్త్రము. పెండ్లి వస్త్రం ఉంటే పెండ్లి వస్త్రము యేసుక్రీస్తు. నా యొక్క అంశం పెండ్లి వస్త్రము. పెండ్లి వస్త్రము యేసుక్రీస్తే. నీకు పెండ్లి వస్త్రం అంటే నువ్వు ఇందులోకి ప్రవేశిస్తావు, అర్హత నీకు ఉండాలి. నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తావు, నీకు అర్హత ఉండదు. దీనిలో ప్రవేశించేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది ధన్యుల లోకం, దగదగ మెరిసే ధన్యుల లోకం, పరలోక రాజ్యం. అది ఎప్పుడు ఆనందంతో సంతోషంగా ఉంటుంది. పరలోక రాజ్యం అంటే అన్నపానములు కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు సంతోషమై ఉండదు. అక్కడ ఎప్పుడు నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నీ మనసులో ఏ బాధలు ఉండవు, ఏ కన్నీరు ఉండదు. నీ కన్నీళ్ళు యేసు ప్రభు తుడిచేస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంత గొప్పది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ధన్యులు. యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రాధాన్యత మనం ఆయనకి ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఆయన 10,000లో అతి సుందరుడు. 10,000 మందిలో ఉన్నా కానీ అతను ప్రత్యేకంగా ఉంటాడు. అతని యొక్క రూపం, అతని యొక్క మాట, అతని యొక్క నడక, అతని యొక్క సౌమ్యం చూస్తూ ఉంటేనే ఎంతో సంతోషం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన రోజులు ఆయన సువార్త ప్రకటించేవాడు. వాటిలో కొండ మీద ప్రసంగంలో దాదాపుగా 3 రోజులు 4 రోజులు అట్టా చాలా రోజులు ఆయన ప్రకటించాడు. 3-4 రోజులు
వచ్చాడు. అయితే వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళు అన్నం తినలేదు, ఆ 3 రోజులు నీళ్ళు తాగలేదు, అలానే ఉండరు. అలానే ఉండి ఆయన ఒక్క వాక్యం వింటూ ఉన్నారు. ఏమిటి అని అంటే, ఆయన మాటల్లో, అతని రూపంలో, అతని ఒక ప్రత్యేకత ఆయనలో ఉన్నది కాబట్టి అతను చూస్తుంటేనే వాళ్ళకి కడుపు నిండిపోయిందేమో, ఆకలి వేయలేదేమో, అందుకని అలానే ఉన్నారు. దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఆయన్నే ఎవరితో పోల్చకూడదు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తిస్తాను అని సంఘం ప్రియురాలు చెబుతూ ఉన్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మంచిది. చక్కని వాక్య సందేశాన్ని మనము తమ్ముడి ద్వారా ఆలకించాం. పరలోకం ఎలాగా ఉంటుంది, ఆ పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి అని చాలా చక్కగా పరలోకం ఎంత అందంగా ఉండిద్దో తమ్ముడు కూడా అంత అందంగా వివరించారని నేను నమ్ముతున్నాను. ఎందుకు బట్టి అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ మీరు వాటిని గ్రహించలేదు అని అంటున్నాడు. సో తమ్ముడు చక్కగా చెప్పాడు. అయితే అది గ్రహించకపోతే బహుశా అది గ్రహించినటువంటి బుద్ధిహీనత మనది అవుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చక్కని వాక్య సందేశాన్ని తమ్ముడు అందించాడు. తమ్ముడు ఇంకా బలపడినట్లుగా తమ్ముడి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే కాదు, తమ్ముడు చెప్పినట్లుగా పరలోక రాజ్యం అది సమీపముగా ఉన్నది. బహుశా ఆయన గవిని వెలుపులే ఉన్నాడు. సో తలుపు ప్రక్కనే ఉన్నాడు. తలుపు తీసుకుని లోపల రావడానికి ఒక్క అడుగే చాలు. పరిస్థితులన్నీ ఇందాక ఈత మొక్కల్లో కూడా అదే చెప్పాను. 95% మొత్తం జరిగిపోయింది. ఇంకా 5% జరగవలసి ఉన్నది ఆయన రావటానికి. అయితే దేవుడు వస్తే నేను బాప్తిసం తీసుకున్నది నేను వెళ్తాలే, లేకపోతే నేను మా ఇంటికి కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నది వెళ్తాలే, లేదు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను నేను వెళ్తానంటే కుదరదండి. తమ్ముడు చెప్పినట్లుగా బహుశా ఆయన ఒక గొర్రె పిల్ల రక్తములో కడగబడినటువంటి అనుభవాలు మనకు ఉండాలండి. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా బహుశా మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. పూర్వకాలం అయితే మనము ఉన్న దీవించేటప్పుడు ఆశీర్వదించేటప్పుడు నిండు 100 ఏళ్ళు జాగ్రత్తగా ఉండయే దీవించేది. పెద్దోళ్ళు అంటారు కదా, మావయ్య నిండు 100 ఏళ్ళు జాగ్రత్తగా ఉండని అంటారు. కానీ నేటి కాలంలో మానవుని సగటి జీవితకాలం ఎంత తెలుసా? 58 సంవత్సరాలంట. ఎన్ని? అంతకుముందు 100 సంవత్సరాలు బతకాది, కానీ ఇప్పుడు 58 సంవత్సరాలు బ్రతుకుతుంది. కనుక ఈ అల్పకాలం, స్వల్పకాలం, లేకపోతే కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఈ వ్యర్థమైన అల్పమైన బ్రతుకుతున్న మనము ఆ రాజ్యం కోసం మనము సిద్ధపరచబడాలి. బహుశా నేను బాగానే ఉన్నాలే, ఏం చేసిన ఏం కావటం లేదులే, ఎలాగ బ్రతికిన ఏం కావటం లేదులే అంటే పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్తలో ఒకటి ఉందండి. ఒక ఆయన గోధుమలు వేసాడంట. గోధుమలు వేసేసి అయిపోయిన తర్వాత శత్రువు వచ్చి గురుగులు కూడా దాంట్లో పెట్టేశాడంట. చూసి అన్నీ పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి, గోధుమలు పెరుగుతున్నాయి. అప్పుడు యజమాని దగ్గర దాసులు వచ్చి, అయ్యా మనం గోధుమలు కదా వేసింది, గురుగులు కూడా పెరుగుతున్నాయి, ఏంటి మేము పోయి వాటిని పీకనా అని అంటే యజమానుడు ఒక మాట అన్నాడు, బహుశా వాటితో పాటు వీటిని కూడా పెరగనియ్యి, ఒక కాలం వస్తుంది వాటిని తీసి ప్రక్కన వేసి అగ్నిలో కాలుస్తాను అని చెప్పేసేసి ఒక మాట అన్నాడు. కనుక ఆయన దయ చూపిస్తున్నాడు కనుకే, ఆయన కృప చూపిస్తున్నాడు కనుకే ఇంకా మనము బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామండి. బహుశా ప్రస్తుత కాలము పరిస్థితులు చూస్తున్నప్పుడు భయానకంగా ఉన్నాయండి. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎలాగా విపత్తు సంభవిస్తుందో ఎరుగునటువంటి పరిస్థితి అండి. రీసెంట్గా నిన్న పోయిన వారమే ఒక సందర్భం మీ అందరికీ తెలుసండి. చక్కగా వాళ్ళ భార్య అంటే చాలా చాలా ఇష్టం అంట. 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. విజయవాడలో ఉద్యోగం చేస్తారు ఇద్దరు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నలతోటి బర్త్డే కార్యక్రమం జరుపుకోవటానికి హైదరాబాద్ వెళ్ళారు.
హైదరాబాద్ వెళ్ళి శనివారం రోజు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, డ్యాన్స్ వేశారు. ఆ వీడియో కూడా చూసారు తమ్ముడు, డ్యాన్సులు కూడా వేశారండి. ఆ వీడియో కూడా బాగా పాపులర్ అయింది. బాగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. తెల్లవారి ఆదివారం ఉదయాన్నే, సోమవారం ఉదయాన్నే ఆదివారం మొత్తం ఎంజాయ్ చేశారు. ఇద్దరు భార్యాభర్తలు, పిల్లలు కూడా లేరు, 3 సంవత్సరాలు పెళ్ళయింది. వచ్చారు ఉదయాన్నే 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 9 గంటలకల్లా 10 గంటలకు మన ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి కారులో బయలుదేరారండి. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగి ఉన్నటువంటి లారీని గుద్దేశారండి. ఇద్దరు స్పాట్ డెడ్, అక్కడికక్కడ చనిపోయారు. అందరూ ఒక్కసారి వెత్తరపోయి బహుశా ఇదా జీవితం అని చెప్పేసి అనుకున్నారండి. ఎందుకు బట్టి అంటే అంత బాగానే ఉంది, అంత హ్యాపీగానే ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఒకానొక సమయం రాబోతుంది, ఆయన అగ్నిలో కాల్చివేయబడే సందర్భం. కనుక మన భక్తిని నిష్కల్మషంగా, అంత మాత్రమే నిర్దోషులుగా ఆయన ఎదుట కనిపే విధంగా మన భక్తిని మనం సరిచేసుకొని ముందుకు కొనసాగాలని బహుశా ప్రభువు మాటలను బట్టి మనము హెచ్చరించబడాలి. అందుకే నరుని ఆయుష్కాలము బహుశా పరిమితి గలదండి, దెర్ ఈస్ లిమిటేషన్స్, కొంచెం లిమిటేషన్స్ ఉంది. కనుక గనుడైనా గణహీనుడైనా ఎప్పుడు పోతామో ఆయన రాకడా మన పోకడా మనకు తెలియదు. కనుక జాగ్రత్త కలిగి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ తమ్ముడు చెప్పినటువంటి ఆ అందమైన సుందరమైనటువంటి ఆ పరలోక రాజ్యములో మనం స్థానం సంపాదించుకునే విధంగా మనము ముందుకు కొనసాగాలి. కనుక ప్రభునందు ప్రియమైన వల్ల బహుశా పరలోకం తమ్ముడు చెప్పినట్లుగా పరలోకములో ఇక్కడ మనకు సమయానికి, ఇప్పుడు సమయాన్ని మనం ఇక్కడ ఉంటాం, బహుశా తర్వాత రేపు ఒక దగ్గర ఉంటాం. టయానికి వాల్యూ ఉందండి. పరలోకంలో టయానికి వాల్యూ లేదు. అది యుగయుగాలు సంతోషమైన యుగయుగాలే, నరకములో దుఃఖమైన యుగయుగాలే. కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా సమయం ఉండగానే బస్ వీటి యందు నాకు సంతోషం లేదని సంవత్సరం రాకముందే ఆ ప్రియ ప్రభువును స్మరణకు తెచ్చుకొని ఆయన కోసం చక్కని బ్రతికి ఆ రాజ్యానికి వారసులు కావాలని బహుశా ప్రభు మనతో హెచ్చరిస్తుండగా అలాగా ఉండి మనం ముందు కొనసాగుదాం. దేవుడు తమ్ముడిని దీవించి బలపరచునుగాక. ఒకసారి ఆమె చూద్దాం. ఆమేన్. ఓకే, మంచిది. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు మనం విన్న తర్వాత మనము ఈ యొక్క వారంలో 1వ తారీఖు మన ప్రియ సోదరి అన్నమ్మ పెద్దమ్మ గారి జ్ఞాపకార్థ ఆదరణ స్తుతి కూడిక వారి గృహం యొద్ద ఉదయం 11 గంటలకు ఆరంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. రామారాయణ మొత్తం అయిపోయిన తర్వాత బస్ ఎక్కినప్పుడు నాకు ఫోన్ చేశాడు శామ్, అది ఫోన్ చేసి ఒక విషయం చాలా బాధపడ్డాడు. ఏంటంటే నేను మన సంఘం అంటే, మన సంఘంలో ఉన్న బిడ్డలంటే ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఉంటామంటే అంత ఆప్యాయంగా ఉంటాను శామ్. కానీ మా తల్లి చనిపోతే ఒక్కరన్నా నన్ను మనస్ఫూర్తిగా వచ్చి పలకరించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు శామ్. మన సహవాసం ఏంటి, లేకపోతే మన మధ్య ఉన్న ప్రేమ ఏంటి, నేను చాలా దుఃఖిస్తున్నాను అని చెప్పాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా మన సంఘంలో ఏమైనా విషయం జరిగినప్పుడు వాళ్ళని పలకరిస్తే మీ ఆస్తులు ఏమైనా పోతాయా? ఏం ఆస్తులు ఏం పోవు కదా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ పలకరించడం, వాళ్ళని ఆదరించడం బహుశా మన బాధ్యతగా భావించి, కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎవరి విషయమైనా, రామారావునే కాదు ఎవరి విషయమైనా కూడా బాధ్యత కలిగి మనం ప్రవర్తించాలి. బహుశా నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఈ స్థలంలో కూర్చున్నావంటే నీ ప్రక్కవారు కూడా నీ సహోదరుల లెక్కే. ఆయన రక్తములో కడగబడి మనందరము సహోదరులుగా ఉన్నాం. కనుక మనం ఆదరించడం, ప్రోత్సహించడం, బలపరచడం, వారి కన్నీరు తుడవటం, బహుశా మనకు తగిన సహాయం చేయటం అనేది మన బాధ్యతగా మనం భావించాలి. కనుక అలాగా ఉండి మనం ముందుకు కొనసాగుతాం. 1వ తారీఖు జరగబోయే ఆ యొక్క కూడుకులు ప్రతి ఒక్కరు తప్పకుండా రండి. మీకు కరువు పని అయిపోయిన తర్వాత అక్కడ ప్రారంభం అవుతుంది. కనుక కరువు పని ప్రారంభం అయిన తర్వాతే మీ అయిపోయిన తర్వాతే అక్కడ స్టార్ట్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కదా మనకి ఆల్ నైట్ డే. ఓకే, నెక్స్ట్ వీక్ కాకుండా అవతల నెక్స్ట్ వీక్ శనివారం ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రి ఉపవాస కూడుకుంటుంది. తప్పకుండా చేరండి. ఆ యొక్క కార్యక్రమానికి గాను ఎవరైనా టీ స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి మీరు చేస్తారా? ఓకే, మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని నిమిత్తం నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే
మీ నిమిత్తం సంఘం ఎంత భారం కలిగి ప్రార్థించిందంటే విజయలక్ష్మి, చాలా భారం కలిగి ప్రార్థించి, కానీ నువ్వు కనిపించడం లేదు, మీ హస్బెండ్ కల్పించడం లేదు. ఏదైనప్పటికీ దేవుని పాసను పోగొట్టుకోవటం మంచిది కాదు. కనుక మీరు తప్పకుండా చెల్లి సోదరి చాలా చక్కగా పాటలు పాడుతుంది. మీ అందరు ఊరికి ఆడవాళ్ళకి ఊరికి డ్రమ్ము కొట్టడం రాదు కదా, ఆ అమ్మాయికి ఒక్క అమ్మాయికి వచ్చి బాగా డ్రమ్ము కొడుతుంది. సో మనకు డ్రమ్ము లేదు కాబట్టి కొట్టడం లేదు. సో చక్కగా దేవుళ్ళు సంఘంలో వాడనబడిన బిడ్డ, కానీ పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి బహుశా పనికి వెళ్తూ రాలేకపోతుంది. ఆ తమ్ముడి నిమిత్తం, ఆ కుటుంబ నిమిత్తం ప్రత్యేక భారం కలిగి ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఇంకా మీ ప్రత్యేక అవసరతలు, కృష్ణన్న కూడా ఏదో ఒక బాగలేదని చెప్పిందాక వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అన్న గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా మీ ప్రత్యేక అవసరతలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రతిభ వాళ్ళ భర్త శివ, అబ్బాయికి జ్వరం తగులుతుందంట, ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రార్థన చేద్దాం. చంపలమ్మ, ఓకే, జాగ్రత్త చూపించుకోండి అక్క బాగా. ఓకే, హాస్పిటల్ ఉన్నాడా? ఓకే, ప్రార్థన చేద్దాం. ఇవి కదా ప్రకటనలు. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అంత మాత్రమే కాదు, ముందుగా వాక్య సందేశాన్ని అందించిన తమ్ముడు జానుకు ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్గా జానుకు ఈ దినము మరొక చోట అపాయింట్మెంట్ ఉంది, కానీ సంఘ బాధ్యతలు కనుక తమ్ముడు చక్కగా ఉండి క్రమాన్ని నడిపించాడు. తమ్ముడికి వందనాలు. అలాగే తమ్ముడు సీనుకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి, ఇంకా సంఘంలో బలపడి సంఘంలో వాడబడాలని మనస్ఫూర్తిగా శుభాలు తెలియజేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమీపింపరాన్ని తేజస్సులో వసించి అమరత్వము కలిగిన మా ప్రియ తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని వాక్య సందేశాలను మాకు అందించారు అయ్యా. పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతోటి అయ్యా నిన్ను స్తుతించాలని, నిన్ను ఘనపరచాలని, మా శత్రువులను కూడా ప్రేమించాలని మొదట తమ్ముడి ద్వారా మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి తీవ్రత, అలాంటి భక్తి మా అందరికి దయచేయండి నాయనా. శత్రువులను సహించే సహనాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు అయ్యా, తమ్ముడిని నిలబెట్టుకొని చక్కని వాక్యాన్ని మాకు అందించారు. పరలోక సంబంధమైన మర్మంలోతో కూడినటువంటి మాటలు మాకు అందించారు. అవునయ్యా, ఆ అందమైన సుందరమైనటువంటి అయ్యా శాంతి సమాధానాలతో కూడినటువంటి ఆ రాజ్యములో మేము స్థానం పొందుకోవాలంటే యథార్థమైన భక్తి దానికి ఆనవాలని, మార్గమని చెప్పకనే చెప్పారు ప్రభా. అలాంటి భక్తి కలిగి అయ్యా ఆ రాజ్యములో చేరేందుకు మేము సిద్ధపాటు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా 100 సంవత్సరాల జీవితంలో ఈ బైబిల్ మా యొక్క నెత్తి మీద పెట్టుకొని, మా గుండెల మీద పెట్టుకుంటే సరిపోదు, కానీ అది గుండె లోపల పెట్టుకొని అయ్యా దాని ప్రకారం నడిచి నీకు ఇష్టలుగా ఉంటేనే ఆ రాజ్యములో మేము స్థానం పొందుకుంటామని, పెండ్లి వస్త్రాన్ని పొందుకుంటామని అయ్యా తమ్ముడి ద్వారా చక్కని వర్తమానాన్ని అందించినందులకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి వస్త్రాలు మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా తమ్ముడు కూడా బలపరచండి. ఇంకా నీకోసం బహుబలంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి. ఏ అక్కర, ఏ అవసరత, ఏ హృదయ వాంఛతోటి నీ యొక్క పాద సన్నిధిలో చేరువచ్చారు అయ్యా, ఒకసారి దర్శించండి ప్రభా. వారి అక్కర్లేంటియో, వారి అవసరతలు ఏంటియో అయ్యా మాకంటే మీకు స్పష్టంగా తెలుసుకున్న ప్రభా. ఏ ఆవేదన వారిని పట్టి పీడిస్తుందో యేసయ్య నామములట్టి వాటిని గద్దిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన విడుదల, స్వస్థ వారికి అనుగ్రహించబడినగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపండి, మీరే కరుణ చూపండి ప్రభా. ఈ వారమంతయు నీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి భద్రపరచండి ప్రభా. బయట వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రభా. మా సంఘాన్ని, మా బిడ్డలను, సమస్తాన్ని నీ చల్లని రెక్కల నీడలో కాచి భద్రపరచండి ప్రభా. కృపాక్షేమాలు ఈ యొక్క బిడ్డల చుట్టూరు, ఈ కుటుంబాల చుట్టూరు ఉంచండి. ఈ ఆదివారపు ఆరాధన దీవులతోటి వీరు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు శివ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బాగలేక హాస్పిటల్లో ఉన్నట్లుగా చెప్తున్నారు ప్రభా. అయ్యా ఒకసారి దర్శించండి. అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని ఆ బిడ్డ మీద సంపూర్ణముగా ప్రోక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే విజయలక్ష్మి నిమిత్తం, జకార నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ విషయంలో ఎంతో కృప చూపారు ప్రభా. నీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేడు మా ముందు సజీవుడిగా ఉన్నానంటే మీరు పెట్టిన ప్రాణభిక్ష ప్రభా.
అయ్యా నీకే వందనాలు ప్రభా. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను, శక్తిని, బలాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి నీకోసం రగిలే జ్వాలగా ముందు కొనసాగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులయ్యా వందనాలు తెలుసు. ఇలాగ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తూ దీవించండి. సంతానం కోసం ఎదురుచూస్తున్న ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రార్థన చేస్తున్నాం. గర్భంతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకున్నారు కదా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అనేకమైన అవసరతలు అవి ఉండగా వాటన్నిటిని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, దయ చూపమని, మరొక మారు నీ పాసందులో చేరేంత వరకు ఇంకా అత్యధికమైనటువంటి ఆత్మ సంబంధమైన సంతోషం మా హృదయాల్లో రగిలించి నీకోసం బహుబలంగా సాగే విధంగా మీ సన్నిండరగా దయచేమని దయచేస్తున్నాయి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమతండ్రి ప్రేమయు కుమారుడిని వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానమునిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబాలకును, మన బిడ్డలకును, మన కలిగిన యావత్తుకు తోడుయండి కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కూడి ముగించబడింది. మీ ప్రక్క వందనాలు చెప్పుకొని సమాధానం తెల్ల ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రక్క వారు వందనాలు చెప్పడమే కాదు, ఈ వారం అంతా మీరు వందనాలు చెప్పిన వారిని ప్రార్థన చేయండి. ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.